రెడ్డి ఎవరు, డ్రగ్స్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనే విషయం ఈ బ్రేకింగ్ లో చూద్దాం. పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే, పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు ఎంపీ, నమిత్ శర్మ, ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, శరత్ కుమార్, అర్జున్ రెడ్డి, రితీష్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలుగా తెలుస్తోంది. 11 మందిలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోగా మిగతా వాళ్ళు కొంతమంది ఇతర వ్యాపారస్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 11 మంది ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు. రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో నిన్న రాత్రి డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ 11 మందికి కూడా డ్రగ్స్ టెస్ట్ చేశారు. అక్కడికక్కడ చేసిన ర్యాపిడ్ టెస్ట్ లో 5గురికి డ్రగ్ పాజిటివ్ గా తేలింది. అందరి దగ్గర కూడా బ్లడ్ శాంపిల్స్ సేకరించి ప్రస్తుతం వాటి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక డ్రగ్స్ టెస్ట్ లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు నెగిటివ్ రాగా పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురు కొకైన్ పాజిటివ్ గా తేలింది. వారిని రోహిత్ రెడ్డితో పాటు నమిత్ శర్మ, రితీష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని ఇతర పరీక్షల కోసం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ఈ పార్టీని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేశారంటున్నారు పోలీసులు. ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూరు గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్టా మహేష్ కుమార్ గారు, తర్వాత ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నడిచింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురుది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాము. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాము. 5 మంది పాజిటివ్ దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, ఈ 5గురు ఉన్నారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన పోలీసులపై ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అయితే అతను కాల్పులు జరిపిన తుపాకీ మాత్రం వేరొక వ్యక్తిది. కాల్పులు జరిపిన వ్యక్తి మాత్రం నమిత్ శర్మ. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతనిపై ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు కూడా నమోదు చేశారు. కాల్పులకు ఉపయోగించిన గన్ తో పాటు ఒక రౌండ్ బుల్లెట్స్ ని కూడా స్వాధీనపరుచుకున్నారు. కాల్పులకు ఉపయోగించింది రితీష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ గన్ గా పోలీసులు గుర్తించారు. కానీ ఎవరైతే కాల్పులు జరిపిన నమిత్ శర్మ ఉన్నాడో అతనికి మాత్రం ఎటువంటి లైసెన్స్ లేదు. ఒక పర్సన్ ఈయన నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ. అతను ఆయన దగ్గర నుంచి వెపన్ ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది. కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచన. పోలీస్ వాళ్ళు వస్తున్నారు.